ఆషాఢ మాసం వెళ్తూ శ్రావణ మాసం వస్తున్న వేళ నాకెంతో ఇష్టమైన గోరింటాకును పెట్టుకోలేదే అని చాలా బాధపడ్డా. కానీ ఆషాఢం వెళ్తున్న లాస్ట్ రోజున మాత్రం నేను గోరింటాకు పెట్టేసుకుందామని డిసైడ్ అయ్యి చక్కగా గోరింటాకు తీసుకొచ్చా. అసలు వెదర్ ఎంత బాగుందంటే నాకెంతో ఇష్టమైన గోరింటాకుని ఇలాంటి ఒక బ్యూటిఫుల్ వెదర్లో పెట్టుకోవడం నాకు బాగా అనిపించింది. సో ఇంకా గోరింటాకుని గ్రైండ్ చేసేసి ఆ వాటర్ని అయితే పక్కన పెట్టుకున్నాను. అండ్ ఇంకా మా బుడ్డమ్మాయికి బుడ్డోడికి ఇద్దరికి కూడా మంచిగా గోరింటాకు పెట్టేశాను. ఇంకా వాళ్ళని గోరింటాకు పెట్టి కదలకుండా కూర్చోమంటే అర్రే అస్సలు వాళ్ళతో అవుతుందా, అందుకే ఇంకా ఒక మూల కూర్చోబెట్టాను మంచిగా. అండ్ నేను కూడా వాళ్ళకి పెట్టిన ఆ హాఫ్ అన్ అవర్లోనే నా వేళ్ళు కూడా ఎంత బాగా పండాయో. అండ్ ఇంకా వెదర్ అనేది చాలా బాగా ఉంది. అండ్ అలా వెదర్లో కొంచెం సేపు బయట టైం స్పెండ్ చేసి ఇంకా వాళ్ళు మేము ఇంకా ఉంచుకోము తీసేస్తాం, పెట్టేదాకా ఒక గోల, పెట్టిన తర్వాత ఇంకొక గోల, సరే ఇంకా తీసేసుకోండి అని చెప్పాను. తీసేశారు. అసలు అక్కడ రెండు పక్షులు చూసారా ఎంత బాగున్నాయో వెదర్ని, అవి కూడా భలే ఎంజాయ్ చేస్తున్నాయి. ఇంకా కడిగేసిన తర్వాత అయితే చాలా బాగా పండింది వాళ్ళకి. నాకైతే భలే అనిపించింది. వాళ్ళ చేతులు చూసిన తర్వాత నాకు కూడా ఎప్పుడెప్పుడు పెట్టుకుంటానా అనిపించింది. ఇంకా మా బుడ్డతో అయితే మామూలు హ్యాపీ కాదు. చూడండి అసలు దానికి ఎంత బాగా పండిందో. ఇంకా వాళ్ళకి క్లీన్ చేసేసిన తర్వాత నేను కూడా పెట్టేసుకున్నాను. ఇంతకీ మీరు మీ ఆషాఢంలో గోరింటాకు పెట్టుకున్నారా, లేకపోతే శ్రావణంలో పెట్టుకోండి.